హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి వచ్చినటువంటి గ్రూప్ 1 ఇంకా ఇతర అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ మనకి 10న గ్రూప్ 1 ఫలితాలు షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ అంటూ ఇచ్చారు. ఈనాడు పేపర్లో అయితే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం 5 నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ ర్యాంక్ జాబితాలు ప్రాథమిక మార్కులను వెల్లడించనుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను ఈ నెల 10వ తేదీన వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. అనంతరం రోజుల వ్యవధిలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ఇస్తామన్నారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం పెండింగ్లోని ఉద్యోగ ప్రకటనల పరిస్థితిని సమీక్షించింది. వాటి ఫలితాలు, జనరల్ ర్యాంకుల వెల్లడికి షెడ్యూల్ను ఆమోదించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడిన ఏడాది వ్యవధిలోనే మార్కుల వివరాలు వెల్లడికి ఏర్పాట్లు చేయడం కమిషన్ చరిత్రలో రికార్డుగా నిలవనుంది. ఈ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన సబ్జెక్టుల వారీగా మార్కులను వ్యక్తిగత లాగిన్లో కమిషన్ పొందుపరచనుంది. అదేవిధంగా మనకి ఇక్కడ తప్పుడు ప్రచారం నమ్మవద్దు అంటిచ్చారు. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదో పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు చైర్మన్ సూచించారు. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతిభావంతులైన అభ్యర్థులను కమిషన్ తన నియమ నిబంధనలకు లోబడి ఎంపిక చేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో జరిగిన ప్రచారంపై కమిషన్ సీరియస్గా స్పందించింది. సంబంధిత వ్యక్తులపై పోలీస్ కేసుల నమోదుతో పాటు పరువు నష్టం దావా కూడా వేశాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు చేస్తే వారిపై అభ్యర్థులు వెంటనే సంబంధిత ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సమగ్ర సమాచారంతో కమిషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ 9966700339 vigilance@tspsc.gov.in సైతం ఫిర్యాదు చేయవచ్చు అని చైర్మన్ వెల్లడించారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఆయా పరీక్షలకు హాజరు ఇలా అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. గ్రూప్ 2లో 783 పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో నిర్వహించిన రాత పరీక్షలను 2,51,486 మంది రాశారు. గ్రూప్ 3లో 1,365 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు 2,69,483 మంది హాజరయ్యారు అంటూ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇక సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కూడా అంటూ ఇచ్చారు. 33 పోస్టులకు కేబినెట్ ఆమోదం. హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి అంటూ ఆంధ్రప్రభ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. గురువారం జరిగిన కేబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా తెలంగాణ రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం మొదలైందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష ఇంకా కార్యదర్శులు వి లచ్చిరెడ్డి, కె రామకృష్ణ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ పోస్టులకు ఆమోదం తెలపడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మిగతా మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వరకు మాత్రమే పోస్టులు ఉండేవని తెలిపారు. దీంతో ఆపై కేడర్లో పనిచేసే అవకాశం లేకుండా ఉండేది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి డిప్యూటీ కలెక్టర్ సంఘం తరపున తీసుకెళ్లి సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల ప్రాధాన్యత గురించి వివరించినట్లుగా చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తదితరులు సానుకూలంగా స్పందించడంతో పాటు 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. కేబినెట్ ఆమోదంతో ఈ ప్రక్రియ పరిపూర్తి అయిందన్నారు. ఇది రెవెన్యూ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది.